చెన్నై లవ్ స్టోరీ ఈ సినిమా రిలీజ్ రోజు రివ్యూ చూసి మీకు ఒక వీడియో పెట్టాను. నేను ఈ సినిమా చూసిన తర్వాత రివ్యూ పెడతాను అని. ఎస్, అప్పుడు రివ్యూ చూసి మాట్లాడిన వీడియో 3 నిమిషాలు ఉంటే, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మనం ఇచ్చే సమీక్ష కానీ మన అభిప్రాయాలు కానీ దాదాపు అరగంట అయినా కూడా ఆగవు. అయినా మన వీక్షకుల సహనానికి పరీక్ష పెట్టదలుచుకోకుండా ఈ సినిమా గురించి చూస్తే సినిమా ఒక బ్లాక్ బస్టర్ సినిమా. నిజంగానే అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి క్రూ చూస్తే నాకు కొంతమందిని చూస్తే ఒళ్ళు మంట, వాళ్ళు ప్రవర్తించిన తీరుని బట్టి బయట ఇండస్ట్రీలో. బట్ సినిమా మాత్రం వాళ్ళు ఏం చెప్పారో అది అలానే ఉంది. బేరీజు వేసుకోవాలి మనం ఒక సినిమా గురించి మాట్లాడేటప్పుడు. అందులోనూ చక్కగా ఉన్న సినిమా గురించి మనం ఏమైనా వెతకాలా బొక్కలు అంటే వెతకాల్సిన అవసరం లేదు. బట్ కథగా చూసినప్పుడు చెన్నై లవ్ స్టోరీ మామూలుగా చూస్తే ఇప్పుడు పెళ్ళి ఆగిపోయిన తర్వాత జీవితాన్ని ఎలా కొనసాగించాలి, వారి జీవితంలోకి ఇంకొకళ్ళు వస్తారు, అది ఎలా వస్తారు, చివరికి ఏమవుతుంది, ఇది లైను 10 సెకండ్లో చెప్పా. బట్ అది చెప్పే తీరు ఉంటుంది చూసారా, ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్కలాగా మలుచుకుంటాడు సన్నివేశాన్ని. నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆనంద సినిమా తాలూకు ఛాయలు కనపడతాయి. బాహుబలి తాలూకు ఒక చిన్న సీను రిక్రియేట్ చేసినట్టు అనిపించింది. పోకిరిలో ఒక సీన్ రిక్రియేట్ చేసినట్లు అనిపించింది. ఇంకా 2-3 అంటే ఇవన్నీ మనం చాలా సినిమాలు చూస్తున్నాం కాబట్టి మనకు తెలియకుండానే గుర్తొస్తాయి. కానీ పాపం వాళ్ళకి కాపీ కొట్టేది కాదు. స్క్రిప్ట్ పరంగా అక్కడ ఆ సన్నివేశాలు అలా అనిపిస్తాయి. అయితే నేను రివ్యూ చదివి పెట్టాను అన్నాను కదా, సినిమా స్టోరీ ఇది అయ్యి ఉండొచ్చేమో అని. కరెక్ట్గా అది కాదు, కానీ ఫాంటసీ. అది ఏ రకమైన ఫాంటసీ అనేది దర్శకుడు ప్రేక్షకుల్ని కన్విన్స్ చేసేది. నంబూరి రవి అనుకుంటా. నాకు ఈ సినిమా ప్రొడ్యూసర్లో సాయి రాజేష్, సాయి కార్తిక్ ఎవరో ఒకరి పేర్లు చెప్తున్నారు. మరి వాళ్ళు కానీ గతంలో ఐ న్యూస్ అనే ఛానల్లో పనిచేసి ఉంటే మాకు వాళ్ళతో పరిచయం ఉంది. వాళ్ళు కాకపోతే మేము ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా, మన చుట్టుపక్కల ఎవరు కనిపించినా మనకు తెలిసిన వాళ్ళతో రిలేట్ అవుతూ ఉంటాం, కోరిలేట్ అవుతూ ఉంటాం. అట్లా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఎస్కేను వాళ్ళందరూ, ఆ శ్రీనివాస్ కుమార్ నాయుడు అనేవాళ్ళు, వాళ్ళందరూ గతంలో న్యూస్ ఛానల్లో చేసే పిఆర్గా చేసి సినిమాల్లోకి వెళ్ళి మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నట్టు. నాకు ఇక్కడ కోర్ పాయింట్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీలో లేడీస్ ఇంటర్గానే ఇదేదో వాళ్ళే భారంగా భావిస్తారు, వాళ్ళకే ఈ సందేశం అన్నట్టు తీసుకో, వాళ్ళే తప్పులు చేస్తున్నారు, వాళ్ళే ద్వైతీభావంతో ఉంటారని. అంటే మగాడికి సంబంధించి మాత్రం అలా ఏం ఉండదు. ఆ పవిత్రత అనేది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఏమో అనిపిస్తుంది. ఇది సినిమా పూర్తిగా చూసిన వాళ్ళకి నేనేం చెప్తుంది అర్థం అవుతుంది, చూడని వాళ్ళకి రివ్యూలో మధ్యలో ఇదేం గోలా అనిపిస్తుంది. కానీ ఆ గౌరీ ప్రియ అనే అమ్మాయి ఎంత బాగా చేసిందంటే క్యారెక్టర్ని, మీకు క్యారెక్టర్లే కనబడతాయి, కరెక్ట్గా క్యారెక్టర్లే కనబడతాయి. అనామక క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అనామకుల్లానే ఉంటుంది. మీకు గుర్తురాడు, ఆ 3వ వ్యక్తి గుర్తురాడు. హీరోయిన్ పెళ్లి పీటల మీద పెళ్ళి ఆపేసి వెళ్ళిపోతాడు పెళ్లి కొడుకు. దీనికి మన లవ్ స్టోరీకి కథ ఏంటంటే వాళ్ళిద్దరు లవర్స్. సో ఆమె ఏంటంటే భగ్న ప్రేమికులుగా రాలుగా మారిపోయి మందు కొడుతూ చెన్నైలో తిరుగుతూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో. ఇవన్నీ ఫాంటసీనే. ఏం ఫాంటసీ అంటే ఫ్రెండ్స్ అందరూ ఒక రూమ్లో ఉండటము, ఆడమగ వీళ్ళు ఎవరికి వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండటము, అసభ్యత లేకుండా ఉండటం, ఇవన్నీ ఎక్కడ జరగవు. ప్యూర్ ఫాంటసీ. నవలలు సినిమాలు చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎక్కడో రిలేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు అయింది కాబట్టి, 5 రోజులు అయింది కాబట్టి కథ కూడా పూర్తిగా మీతో చెప్పేసి. ఈ సెల్ఫ్ పిటీ క్యారెక్టర్లు అని కొన్ని ఉంటాయి. ఇందులో కిరణ్ అంటే హీరో కిరణ్ క్యారెక్టర్ అదే సెల్ఫ్ పిటీ. అమ్మా నాన్న లేని అనాథని సార్, నేను నాకెవడు సార్ ఇచ్చేది అంటే అతని వాయిస్ కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్కి తగినట్టుగా ఉంది. ఒక హీరోయిక్ వాయిస్ కాదు. బట్ ఈ సినిమాలో హీరో అనాథ, అతనిని చేరదీయడం అంటే వీళ్ళేదో పెద్ద వయసు వాళ్ళు అయిపోయి కాదు, వీళ్ళు ఆశ్రమిస్తారు. ఆశ్రమించిన వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటాడు. హీరోయిన్కి అయితే బానిసలాగా ఉంటాడు. సో అనుక్షణం తన పేదరికాన్ని, తన అనాథగా పెరిగిన జీవితాన్ని చూసి తనలో తనే కుమిలిపోతున్నట్లుగా ఉంటుంది. సెల్ఫ్ పిటీ కోసం ట్రై చేస్తున్నట్టుగా ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ని ఈ మొదట పెళ్ళి ఆగిపోయి హృదయం భగ్నమై, అదే కదా బ్రేకప్ అంటే, హృదయం భగ్నం అయిపోయి చెన్నైలో కాలం గడుపుతున్న యువతకి
ఈ క్యారెక్టరు ఒక ఏమంటారు జాలి ఉంటుంది ముందు, అంటే జాలిలోంచే ప్రేమ పుడుతుందా అనే ఒక కాన్సెప్ట్ కూడా ఎక్కడ ఒక డైలాగ్ రూపంలో కూడా పెట్టకుండా చూపిస్తాడు. ప్రతి ఒక్కళ్ళు రిలేట్ అవుతారు అంటే ఫస్ట్ లవ్లో ప్యూరిటీ ఉంటుంది, దాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అంటే మీరు 10th క్లాస్ని మర్చిపోలేరు కదా, మొదటి పాఠం చెప్పిన పంతులు గారిని మర్చిపోలేరు కదా. అట్లా తప్పితే అదే ప్యూర్ లవ్ మిగతాది ప్యూర్ లవ్ కాదు అంటే డైరెక్టర్ చెప్పినట్లుగా అసలు ఏది ప్యూర్ లవ్ కాదు, అవసరాల కోసం మనం ఏర్పాటు చేసుకున్నదే. గొడవ అయినప్పుడు భగ్నం అయిపోతుంది ఏ లవ్ అయినా సరే, అవతల వాడి మీద అజమాయిషి చేయాలని చూసినా ఆగిపోతుంది. సరే ఇది ఇలా సాగుతూ వెళ్తుంటుంది. కానీ కథ ఏంటి, ఒక డైరెక్టర్ అవ్వాలనే ఆశతో ఉన్న కుర్రాడికి ముందు చడామాడా దిట్టేసేసి ఏది తన జీవితంలో వచ్చి ఇప్పుడు మనం లెక్చర్లు ఇస్తుంటాం కదా, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్న టైప్లో ఏవో ఆ అమ్మాయి రూమ్లో ఈ కొటేషన్స్ పెడతాడు. ఎంత పెద్ద కష్టమైనా ముందుకెళ్ళాలి అదే ఒళ్ళు మడుతుంది. నువ్వు ఎవడివరా అనవసరంగా వచ్చేసి అంటే ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కదా కొంతమంది. ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అయినప్పుడు గౌరీప్రియ తర్వాత సహజమే కదా, మనం నోరేసేసుకుని అవతల మీద బడబడ 4 తిట్లు తిట్టేసిన తర్వాత ఫీల్ అవుతాం కదా. ఆ పాస్ అయిపోయినప్పుడు ఆ సందర్భం అరే నేను ఎందుకు తిట్టాను అన్నట్లు అతని మీద ఒక చిన్న కన్సర్న్ బయలుదేరుతుంది. అసలు ఏంటి వీడు ఏం చేస్తుంటాడు అన్నట్టు. ఆ క్రమంలో ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ వాసు గారు, పీతాంబరం గారి కొడుకు, చంద్రమూర్తి డైరెక్టరు, సంటి డైరెక్టరు తమిళ్లో, ఆయనతో కొంతమంది రాశారు రివ్యూలు. వెరైటీ ఏంటంటే హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ పెట్టకుండా చెన్నై బ్యాక్గ్రౌండ్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే తమిళనాడులో ఇట్లాంటి సినిమాలు చాలా వచ్చింది, మందు కొట్టి తిరిగే హీరోయిన్లు. అలానే మార్కెట్ కూడా ఈ సినిమాని తమిళ్లో కూడా సూపర్గా ఇది తమిళ సినిమానే అన్నట్టు చేయొచ్చు. అమ్మాయి డైరెక్టర్తో మాట్లాడి కథ వినిపించు, నువ్వు మా ముందు పోజులు కొట్టడం కాదు, నీ టాలెంట్ అక్కడ చూపించు అంటే టాలెంట్ చూపించడానికి వెళ్తే ఆయనకు నచ్చదు. సహజంగానే కథలన్నీ ఏంటంటే కాపీలు కొడుతుంటారు కదా. మనకు కూడా మనం చాలాసార్లు చెప్పాం, చాలామంది ఆ కథ ఉంది ఈ కథ ఉంది అని చెప్పేసి అక్కడ ఇక్కడ బండి వాచ్ చేసేసి తీసుకొని వస్తారు. అది చెప్తూ నువ్వేంట్రా సంతోషంగా ఉన్నావు, కథ నచ్చలేదు పో అన్నాడంటే అంటే చెప్తాడు. ఇక మళ్ళీ వాడు సెల్ఫ్ ఫిట్టింగ్, నా జీవితం ఎలా సాగింది అలా సాగింది, అలాంటిది నన్ను తిట్టి నా కోసం ఇంత చేసిన మేడం గారంటే నాకు అభిమానం కాదు, ఆవిడ నాకు దేవత, నేను బానిస అంటూ డైలాగ్ వేస్తాను. అలా ప్రారంభమైన వీళ్ళ ప్రయాణం అతని అమాయకత్వం కావచ్చు, బోళాతనం కావచ్చు, వీటన్నిటిని చూసి ఆవిడ మెల్లిగా ఇష్టపడుతుంది, తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. తనకి దక్కినటువంటి ఆ అపూర్వమైన అవకాశంగా భావించి హీరో కూడా అమ్మాయిని స్వీకరించడానికి సిద్ధమవుతాడు. వర్షం కూడా 3 ఎలివేట్ చేస్తుంది ఈ సినిమాలో. ఆ క్రమంలో హీరో చచ్చిపోతాడు. నాకు ఒక నవల గుర్తు వస్తూ ఉంటుంది ఇది చూసినప్పుడల్లా. ఇదే ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళతో ప్రాబ్లం అన్నమాట. సినిమా చూస్తున్నప్పుడు చచ్చిపోతే అమ్మాయికి చూడండి ఎలాంటి షాక్ ఉంటుంది, అంటే మెంటల్ ట్రామా ఎలా ఉంటుంది. ఒక పెళ్ళి జరుగుతుంటే వదిలేసి వెళ్తాడు, 2 పెళ్ళి జరుగుతుంటే జరగబోయే క్షణంకి చనిపోతాడు. నాకు సడన్గా రాత్రంతా గుర్తు రాలేదు, ఇప్పుడు మీతో చెప్తుంటే గుర్తొచ్చింది. కృష్ణ గారిది ఒక పాత సినిమా పెళ్లి కూతురు అని శివాజీ గణేశన్ చేశారు తమిళ్లో. ఆ సినిమాలోనే ఇంతే, షౌకర్ జానకి కూతురు రాజశ్రీ గారు అనుకుంటా, దేవిక గారికి పెళ్లి సంబంధాలు వెతుకుతుంటే ప్రతి సంబంధం చివరిలో చెడిపోతుంది. చివరికి పెళ్ళే కాదేమో అని చెప్పేసి అనుకుంటున్న క్రమంలో చివరిలో ఏదో చేస్తారు, అది కూడా విషాదాంతం. ఈ అమ్మాయి ఏం చేయాలి నెక్స్ట్? అక్కడ కొద్దిగా డ్రాగ్ అవుతుంది. ఏమవుతుంది, ఈ అమ్మాయి ఎలా తట్టుకుంటుంది అంటే తనను తాను బిజీగా ఉంచుకోవడానికి రోజు కన్నా ఎక్కువ పని చేస్తూ ఉంటుంది ఆఫీస్లో అయితే. నేను మర్చిపోతా, స్టీఫెన్ సెక్కర్ని మర్చిపోతా అంటే ఎవడో ఒకడు గుర్తు చేసినందుకు వాడు దవడ పగల కొట్టినంత పని చేసేసి నేను మర్చిపోలేనా అని చెప్పేసి బైక్ మీద వెళ్తూ అతని సమాధి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆర్తిగా రోధిస్తుంది. నేను చెప్పిన పదాలు తెలుగులో వెతకండి, మీకు అర్థమవుతుంది. మనం ఆర్తిగా పిలిస్తే దేవుడు మనకు పలుకుతాడని చెప్తుంటా కదా. రాజశంకర్ నువ్వు ఒక చిటికేస్తే వస్తానన్నావు, సమాధిలోంచి లేచి వస్తానన్నావు, అంతకుముందు చెప్తాడు ఇవన్నీ. ఏది మీరు నా దేవత, నేను మీ బానిస అన్నాడు. అప్పుడు నిజంగానే వస్తాడు హీరో. ఇది ఫాంటసీ అంటే. అప్పుడు నిజంగానే వస్తాడు హీరో. నిజంగానే వచ్చి
అమ్మాయితోనే ఉంటాను జీవితాంతం. బహుశా మీరు పిలిచారుగా. అక్కడ రియలిస్టిక్గా ఏం చేశాడంటే, నేను వచ్చాను మేడం అనగానే ఆమెకి భయం ముట్టి పరిగెత్తు, బండేసేసుకొని గుండె దడ. అది రియలిస్టిక్. సినిమాటిక్గా వెంటనే చూసేసి వచ్చావా శంకర్ అని వాటేసుకోవటము, ఆత్మ కదా నేను మిమ్మల్ని టచ్ చేయలేము అనుకోవటం, ఇవన్నీ ఉండకుండా తర్వాత ఏంటి మేడం పిలిచారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు, భయపడుతున్నారేంటి నన్ను చూసి. అప్పటి నుంచి మళ్ళీ క్లైమాక్స్కి ఎలా తీసుకెళ్ళాడు డైరెక్టర్. ఇది ఈ మధ్యలో ఆ ఎమోషన్స్ కానీ, మీకు మొదటిలో ఆ అమ్మాయిని పెళ్లిపేటల మీదే వదిలేసి వెళ్ళినటువంటి ఒక క్యారెక్టర్, అదైతే కన్విన్సింగ్ ఉండదు. ముందు ఈ పెళ్ళి వద్దనుకుంటున్నానని పెళ్లిపేటల మీద ఎట్లా చెప్తాడు? వచ్చి చెప్పేటప్పుడు కూడా ఏమని చెప్తాడు, నేను మా కొలీగ్ ఉంది జో అని ఆమెతో అదే అంటాడు తప్పితే, అక్కవాడుగా ఆ రోజున పెళ్ళి బ్రేక్ చేసిన అతను మళ్ళీ వస్తాడు. ఆ వచ్చిన అతన్ని ఈమెకు దగ్గర కాకుండా ఉండాలంటే ఈ ఆత్మ ఏం చేసింది అని. ఈ క్రమంలో క్లైమాక్స్లో ఈ ఆత్మ అనేది మనసుకు సంబంధించిందే కానీ శరీరం లేదు కాబట్టి హీరోయిన్కి అంటే సాయి గౌరీ ప్రియకి ఏ రకంగానూ సహాయపడలేను అని తన అశక్తత గమనించి మెల్లిమెల్లిగా దూరం జరుగుతాడు. ఇదే క్లైమాక్స్. క్లైమాక్స్ సీన్ కూడా చూడండి, మొత్తం నేను చెప్పేస్తే స్పాయిలర్ అంటారు కదా. కానీ ఎంత హృదయంగా ఉందంటే కొన్ని సన్నివేశాలు. క్లైమాక్స్ తాను ఎంతో ప్రేమించినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి అప్పటికి పాపం ప్రేమిస్తూనే ఉంటుంది, ఆ అమ్మాయి చేత చెప్పిస్తుంది. అంతకుముందు ఈ అజయ్ కన్నా స్టీఫెన్ శంకర్ అంటేనే నాకు ఇష్టం, నా ప్రాణం, నా ప్రపంచం అని చెప్పి నేను మర్చిపోలేదు అతనిని, నేను ఇలా హాయిగా తిరుగుతున్నానంటే అని అతను ఆత్మలాగా వచ్చాడు అని చెప్పకుండానే అతని ఈగో సాటిస్ఫై అవ్వటానికి, ఆత్మ ఈగో సాటిస్ఫై అవ్వడానికి చెప్పిస్తాడు. అదే ఆత్మ చివరిలో స్టీఫెన్ శంకర్ కంటే నువ్వే నాకు ప్రాణం అని చెప్పించి, అంటే అతనికి దగ్గర చేసి, అప్పటికి అజయ్ అనే అతను నిజాయితీగా ఉంటాడు పాపం. అలాంటి మంచి మనిషి తోడు అవసరము. నాకు సంబంధించిన వ్యక్తే తప్పితే నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఈ అమ్మాయికి తోడుగా ఉండలేను అని తెలుసుకొని ఆత్మ వెళ్ళిపోతుంది. మై డియర్ భూతం అనే ప్రభుదేవా సినిమా కథ కానీ ఇవన్నీ ఏంటంటే మనకి ఫ్లాష్ లాగా టక్ కనిపించి వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఆ రాసుకున్న క్రమం చివరిలో మనకి క్లైమాక్స్ తెలిసినప్పుడు బోరు కొడుతుంది కదా, వెయిట్ చేయగలుగుతాం. అది మేబీ రిపీటెడ్ ఆడియన్స్కి నచ్చకపోవచ్చేమో, కానీ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్కి కానీ ఆ కాస్టింగ్, తారాగణం, మణిశర్మ గారు దీనికి మ్యూజిక్ ఇచ్చారట. బట్ పాటల కన్నా పాటకు ముందు ఒక చిన్న పిట్టులాగా వస్తుంది, ఆ కోరస్ అద్భుతంగా ఉంది. నేను ఎంతగా చెప్తున్నాను కాబట్టి మీరు చూస్తారు, చూసిన వాళ్ళందరూ లేదులే భయ్యా మీరు చెప్పినంత లేదు అని ఒకళ్ళు, కరెక్ట్ మీరు భలే చెప్పారని కొంతమంది అంటారు. ఇది ఒక సినిమా, చెన్నై లవ్ స్టోరీ. ఇందులోనే మనకి తెలియకుండా మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రస్తావన ఉంటుంది. ఆయన ప్రీ రిలీజ్ కూడా వచ్చారు కాబట్టి ఏదైనా సాధించాలి అంటే మనసు పెట్టాలి, ఎవరిదో కనపడటం కాదు. నువ్వు స్టీఫెన్ స్పీల్బర్గ్వి కాదు, శంకర్వి కాదు, నీ ఒరిజినాలిటీ చూపించన్నట్లు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రంగంలో సత్తా చాటుకునే అవకాశం వస్తుంది. అది రావట్లేదనేమి బాధపడక్కర్లేదు, ప్రాణాలు తీసుకోక్కర్లేదు అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ లవ్ స్టోరీ ఉంది చూసారా, దాంట్లో డైరెక్టర్ కథ వీళ్ళు అంతర్లీనంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక చోట ఆగిపోకండి. మన శోభన్ కొడుకు సంతోష్ శోభనో శివన్ శోభనో ఎవరో మన మధ్య ఒక చెన్నై బ్యాక్గ్రౌండ్లోనే ఒక సినిమా వచ్చింది ఇట్లాంటిది. చిత్తూరు జిల్లా కుర్రాడు అతను, వేరే ఊరి నుంచి వచ్చిన అమ్మాయి, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. అమ్మాయికి ఒక జబ్బు ఉంటుంది. మనం రివ్యూ కూడా చేసాం, మర్చిపోయాం పేరు. ఆ సినిమాలో కూడా అంతే, హీరోయిన్ తను చనిపోయేది ముందే ఊహిస్తుంది, తెలుస్తుంది. తెలిసి నువ్వు గతంలో లాగా మళ్ళీ అట్లా అవ్వద్దు, మళ్ళీ అలా ఏడుస్తూ కూర్చోకు, జీవితం వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే ఒక మూడు క్రియేట్ చేసేది, హంట్ చేసేది. మీకు చెప్తున్నా కదా నేను, ఆ ప్రొడ్యూసర్లు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఏదైతే చెప్పారో మిమ్మల్ని హంట్ చేస్తుంది అనేది నిజం. నాకు ఆ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళ మీద కానీ కొంతమంది ఫేస్ చూస్తే నచ్చదు, దానికి కారణాలు కూడా అవసరం లేదు, అలా నచ్చదు. కానీ వాళ్ళు చెప్పిన మాట మాత్రం వాస్తవం.
ఈ సినిమా చూసిన తర్వాత కనీసం మీరు 2-3 రోజులు ఈ సినిమాలోని సన్నివేశాలు మిమ్మల్ని హంట్ చేస్తాయి. ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను. ఇది మనకి నచ్చింది కాబట్టి దీన్ని నచ్చినట్టు చెప్తున్నాను. నచ్చలేకపోతే ఎలా చెప్తాం? నేనైతే ఖండాలుగా అయితేనే చీల్చి చెండాను. ఆ సీన్ ఏంటి భయ్యా, ఇదేంటి భయ్యా, అదేంటి భయ్యా. ముఖ్యంగా ఆత్మ వస్తుంది చూసారా భూమి మీదకి, అతను ఫామ్ అవుతాడే, ఆ సన్నివేశం మాత్రం నాకు ఎక్కడో ఏదో సినిమా గుర్తొస్తుంది. బహుశా బాహుబలేనా అంటే బాహుబలి అనేది గుర్తొచ్చింది. ఇంకా కాదు, అది కాదు, ఇంకోటి ఉంది ఇలానే. అంటే నేల మీదకి ఒక ఆత్మ మనిషి రూపంలో రావటాన్ని ఈ మధ్యకాలంలో గ్రాఫిక్స్లో ఇట్లా ఒక చిన్న జింగిల్స్గా వచ్చేసేది. బాహుబలిలో మన కనిపిస్తాడు కదా వెనక పెద్ద ప్రభాసు, అలా ఏమన్నా అదేనా అనిపించింది. మీకు ఏదన్నా గుర్తొస్తే చెప్పండి. ఇలాంటి కథలు నేను చాలా నవల్లో చదివాను. బట్ సినిమా రూపంలో చెప్పాను కదా ఓపెనింగ్లోనే, డైరెక్టర్ ట్రీట్మెంట్ అలా ఉంటుంది. సో ఈ టీంకి అభినందనలు. హీరోయిన్కి మాత్రం చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఆవిడ కోసం వచ్చిన క్యారెక్టర్లు కానీ నిజంగా ఆమె కోసం తయారు చేస్తే, ఎప్పుడు తమిళనాడు మలయాళంలోనైనా ఇంత కొత్త హీరోయిన్లు వస్తున్నారు అనుకునేది తెలుగులో కూడా ఉన్నారు అని చెప్పడానికి ఆమె నిదర్శనం.